లెట్స్ గెట్ రెడీ. నేను ఎక్కడికి వెళ్తున్నానో వీడియో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ అయితే ఈ శారీ చూసేసేయండి, ఎంత బాగుంది కదా, లైట్ వెయిట్. ఈ కలర్ అయితే నాకు మస్తు నచ్చింది. ఇంకా ఈ శారీకి లేస్ అయితే ఇంకా బ్యూటీని పెంచిందని చెప్పాలి. బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది సింపుల్గా, అండ్ హ్యాండ్స్కి ఇట్లా లేస్ అయితే ఇచ్చారు. చాలా అఫోర్డబుల్. మీకు ఎవరికైనా కావాలి అని అంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ పెట్టండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఇంకా రెడీ అయిదాము యాజ్ యూజువల్. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ అండ్ సోప్ క్రీమ్ అయితే అప్లై చేసిన, నెక్స్ట్ కొంచెం ఫౌండేషన్ అయితే వేసుకున్నా, ఇంకా ఐబ్రోస్ కూడా ఫిల్ చేసుకుంటున్నా, నెక్స్ట్ కాజల్ అప్లై చేసుకుంటున్నా. ఈ కాజల్ అయితే నా ఫేవరెట్, స్మచ్ ప్రూఫ్, అస్సలు స్మచ్ అవ్వదు. ఇంకా ఐలైనర్ కూడా అప్లై చేసుకుంటున్నా. నేను వింగ్ ఏం పెట్టుకుంటలే, నార్మల్గా అప్లై చేసుకున్నా. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే పేర్ అప్ చేసుకున్నా, సేమ్ కలర్స్. నెక్స్ట్ బ్లష్ అప్లై చేసుకుంటున్నా. ఈ బ్రైట్ కలర్ శారీకి బ్లష్ అప్లై చేసుకోకపోతే అస్సలు లుక్ ఉండదు, సో అప్లై చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ శారీకి ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నా. బాగుంది కదా, నాకైతే మస్తు నచ్చింది. తర్వాత ఈ మ్యాట్ లిప్స్టిక్ అప్లై చేద్దామని చెప్పేసి ఈ షేడ్ పెట్టుకున్నా. నాకెందుకు అంత బాగా అనిపించలేదు ఈ శారీ కలర్కి, సో వద్దని చెప్పేసి చేంజ్ చేసిన షేడ్. ఇదైతే నాకు బాగా అనిపించింది ఈ శారీ. ఎన్ని పెట్టుకున్నా ఎన్ని వేసుకున్నా శారీ కట్టుకున్నప్పుడు బొట్టు పెట్టుకోకపోతే ఇన్కంప్లీటే, సో బొట్టు కూడా పెట్టేసుకున్నా. ఫైనల్గా అయితే నేను ఇట్లా రెడీ అయిపోయినా. మీకు శారీ ఎట్లుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. స్టిల్ నీ లుక్ ఇన్కంప్లీట్ అని చెప్పేసి మా చెల్లి కుంకుమ వచ్చి పెట్టింది. పెట్టగానే నిజంగానే కంప్లీట్గా అనిపించింది నా లుక్. ఇక నేనేమో ఇట్లా రెడీ అయిపోతే మా చెల్లెనేమో సింపుల్గా కోఆర్డ్ వేసుకుంది. ఇంకా స్వర్ణగిరికి టైం అవుతుంది. బాయ్.